మాట్లాడాలన్న ధైర్యం చాలడం లేదు. ఆ నోరు అంటే ఆ యొక్క వాక్యం వచ్చేది కూడా గద్దల కంఠం అయిపోయింది. అంటే తడబడిపోతూ బృహన్నల నన్ను వదిలేసేయి, నేను యుద్ధానికి రాలేను, నేను భయపడిపోయినాను, నేను వాళ్ళతో యుద్ధం చేయలేను, నీకు 100 బంగారు నాణ్యాలు పెద్ద పెద్దవి, తర్వాత 10 ఏనుగులు, ఒక ఊరు, రథానికి గుర్రాలు పూంచినటువంటి రథము, ఇవన్నీ కూడా ఊరికి పోగానే నన్ను వదిలిపెట్టేశావంటే నేను ఊరికి వెళ్ళగానే ఇవన్నీ నీకు ఇస్తాను, నన్ను వదిలేసేయి, నేను ప్రాణభయంతో ఉన్నాను అన్నాడు. అప్పుడు బృహన్నల నా సంగతి వదిలేసి నన్ను అల్లారు ముద్దుగా పెంచుకుంది మా అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా, నేను వృథాగా ఆ రణరంగం లేకొస్తే నన్ను చంపేస్తాను బృహన్నల, నేను బ్రతకను, వాళ్ళతో యుద్ధం చేసే శక్తి నాకు లేదు, కాబట్టి నన్ను వదిలేసి లేని పౌరుషాన్ని తెచ్చుకుని వాళ్ళ మీదకు వీరాలు బలిక నేను పోతే నేను మరణించడం తప్ప నాకు ఇంకక్కడేం కనపడదు. మా తల్లి వృథాగా మా వాడి యుద్ధంలో మరణించాడని బాధపడుతుంది, కాబట్టి మా తల్లి పుత్రశోకంతో బాధపడకుండా ఉండేటట్టయితే చెయ్యాలంటే నన్ను వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోతానని చెప్పి అన్నాడు. అనేక విధాలుగా బతిలాడుతున్నాడు. అప్పుడు అర్జునుడు నవ్వుతూ చిరునవ్వు నవ్వుతూ నేరుగా నడిపించుకుంటూ తేరు దగ్గర తీసుకువచ్చాడు, రథం దగ్గర తీసుకొచ్చాడు. ఈ మాటలు చెప్తూనే తీసుకొచ్చాడు. ఆయన ఏమో బతిలాడుతున్నాడు, నన్ను వదిలేసి నీకు ఏం కావాలంటే అది ఇస్తాను, నేను వెళ్ళిపోతాను, మా అమ్మ ఏడుస్తుంది అని చెప్తున్నాడు. నేరుగా తీసుకొచ్చి రథం దగ్గర తీసుకొచ్చి నాయన ఉత్తర కుమార నువ్వు దుఃఖించద్దు అన్నాడు. ఏమంటే ఇక్కడ పెద్దతనంగా మాట్లాడుతున్నాడు. ఏమంటే ఈయన పసివాడు కదా, వయసులో అర్జునుడు పెద్దవాడు, కానీ ఉండేటువంటి పనిలో ఉత్తరుడి కంటే ఉత్తరుడు సేవకు అవుతూ ఉన్నాడు అనమాట. ఇంత భయపడిపోయిన తర్వాత అర్జునుడికి కూడా బాధ వేసింది అనమాట. అంటే అంత భయపడిన వాడిని రణరంగంలో తీసుకోపోయి మరణింపజేయడం తప్పు కదా, ఇంత భయపడిపోయినాడు కదా, నిజమే కౌరవ సైన్యాన్ని చూసి ఎవరైనా భయపడతారు. అప్పుడు చెప్తున్నాడు అర్జునుడు ఏమంటే తాను యుద్ధం చేయాలని నిర్ణయించుకోన్నాడు కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఏం చెప్పాడంటే నాయన నువ్వు బాధపడద్దు, నువ్వేం దిగులు పడద్దు, నీకు కౌరవ బలాన్ని చూసి అంత భయంగా ఉంటే వదిలిపెట్టే, నువ్వు యుద్ధం చేయొద్దు ఉత్తర కుమార, నీవు నాకు సారథ్యం చేయి, నువ్వు రథసారథిగా నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడిపోయావు కాబట్టి నువ్వు నాకు రథసారథ్యం చేయి, నేను యుద్ధం చేస్తాను, నేను యుద్ధం చేసి చిచ్చర పిడుగు మారి వాళ్ళ మీద పడి భయంకరంగా కౌరవ సైన్యాన్ని అంతా కూడా చీల్చి చెండాడి మన యొక్క ఆవులు నేను తీసుకొని వస్తాను, నువ్వు సారథ్యం చేయి చాలు నాయన, నువ్వు నువ్వేం చేయొద్దన్నాడు. దానికి కూడా ఒప్పుకోవడం అయ్యా, నువ్వే యుద్ధం చేస్తావయ్యా, నేను సారథ్యం ముందు నన్ను చంపేస్తాను అన్నట్టు. అంటే బృహన్నల మీద కాన్ఫిడెన్స్ లేదు, నమ్మకం లేదన్నమాట. తోడలేనని అన్నాడు. ఏం పనులు నువ్వు ఇక్కడ చెప్పి నగల్లో కూర్చోబెట్టేశాట ఎవరిని, ఉత్తరుడు బాగా సారథ్యం చేయగలడు, అంటే కృష్ణ పరమాత్మ మాదిరి శల్యుడి మాదిరి మహా చేయగలడు, కానీ ఇక్కడ భయపడ్డాడు అంతే. అప్పుడు ఈ ఉత్తరుడితో చెప్పాడు నువ్వేం కాదు, నువ్వు తోలలేను, ఎట్టైనా యుద్ధం చేస్తానని చెప్పి ధైర్యం చెప్పి, అయినా కానీ ఉత్తరుడికి ధైర్యం కావడం లేదు. నగల్లో కూర్చోబెట్టినటువంటి వాడై గుర్రాలు తోలుకున్నాడు. అర్జునుడు ఏమంటే రథంలో ఎక్కి రథికుడైనాడు అనమాట. అప్పుడు ఈయన రథాన్ని తోలుతూ అక్కడ సెమీ వృక్షాన్ని చూపించాడు. దూరంగా సెమీ వృక్షం అంటే వీళ్ళు ఆ పర్యటన భూమి ప్రాంతాల్లోనే కదా ఉన్నాడు, ఇంకొంచెం ముందుకు పోతే సెమీ వృక్షం వస్తుంది అనమాట. అంటే వెనక్కి పోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు వచ్చినటువంటి దారిలో ఆగారు, ఆగిన తర్వాత ఇంకొంచెం దూరం పోతే జమ్మి చెట్టు వస్తుంది అనమాట. ఆ జమ్మి చెట్టు దగ్గర ఆయుధాలు తీసుకుని అదే విధంగా పోవడమే, వేరుగా వెళ్ళిపోవడమే. ఆ సెమీ వృక్షం దగ్గరికి పోని అన్నాడు. అప్పుడు రథికుడైపోయి రథంలో ఎక్కాడు బృహన్నల. ఉత్తరుడు రథాన్ని తోలుతున్నాడు. నేరుగా సెమీ వృక్షాన్ని చూపించి ఉత్తర కుమార సెమీ వృక్షం దగ్గరికి పోని రథాన్ని అన్నాడు. ఆ సెమీ వృక్షం దగ్గరికి రథం వస్తుందన్నమాట. కౌరవ సైన్యం మళ్ళీ చూశారు. కౌరవ సైన్యం మళ్ళీ చూస్తే ఏమైంది, ఈ యొక్క బృహన్నల ఇందాక రథం ఆపేసి వెనక్కి తిరిగిపోయి మళ్ళీ ఉత్తరుని పిలుచుకొని ఉత్తరుని ఏమంటే సారథిగా కూర్చోబెట్టి ఈయన రథికుడైనాడు, వస్తూ ఉన్నాడు ముందుకి. వీళ్ళు చూశారు. వీళ్ళు చూసి అప్పుడు అనుమానం వచ్చింది. చూసేదానికేమో బృహన్నల మాదిరి పేడి రూపంలో ఉన్నాడు, దివ్య తేజస్సు చూస్తే తేజోమూర్తి కోటి సూర్యబింబాలతో సమానంగా ప్రకాశిస్తున్నాడు. ఆ తేజస్సును చూసి గురుండిట్లనియే ద్రోణాచార్యులు అంటున్నాడు. ద్రోణాచార్యులు ఆలోచిస్తూనే ఉన్నాడు అనమాట, మన వాళ్ళు ఎక్కడున్నారు ఎక్కడైనా బయటపడతారా అని. ఆయన అర్జునుడు అంటే ప్రాణం కదా ఆయనకు. ఇప్పుడైతే రథంలో రథికుడుగా మన యొక్క బృహన్నల ఎక్కాడో కౌరవ సైన్యం దగ్గర నక్కలు వస్తున్నాయి, అంటే అపశకునాలు పుడుతున్నాయి. గురువు గ్రహించేశాడు. అప్పుడే సూర్యుడు కాంతి తగ్గిపోయి తెల్లగా ఉండాల్సినటువంటి సూర్యుడు కొంచెం మసుగ్గా అనిపిస్తుంది. అంటే సూర్యుడిలో కాంతి తగ్గింది. తర్వాత నక్కలు వస్తున్నాయి, భయంకరమైనటువంటి ఉత్పాతాలన్నీ పుడుతున్నాయి. ఈ యొక్క తూర్యాలు ఉన్నాయే, అంటే తూర్యములు అంటే మామూలుగా ఢంకలు, ఈ రణరంగానికి పోయేటప్పుడు వాయిస్తారు చూడండి, ఢంకానాదాలు కొమ్ములు ఓదడం ఇవన్నీ ఉన్నాయే, అవి ఎవరు ఓదకుండానే అవి మోగుతున్నాయి అన్నమాట. ఇదొక అపశృతి, ఏమంటే ఇదొక అపశకునం అది అనుకున్నాడు. తర్వాత ఇవి గమనించాల్సిన విషయాలు. ఏనుగులు ఏమంటే మిన్నకయ్యను రొక్కెడు హుషారుగా లేవు, మనం తగ్గిపోయి ఏందో దీనంగా ఉన్నాయట. గుర్రాలు కన్నీళ్లు కారుస్తున్నాయి. అంటే మానవులకి అర్థం కాదు కానీ రాబోయేటువంటి ప్రమాదాన్ని జంతువులు గుర్తుపట్టగలవు. మామూలుగా భూకంపం వచ్చేటప్పుడు కూడా ఏనుగులు పట్టుకుంటాయి గమనం. భూకంపం వచ్చేది ఏనుగులు తెలుసు.
ఇంకా కొద్ది క్షణాల్లో భూకంపం వస్తుందంటే ఏనుగులు గమ్ములు పండుకుంటాయి. అంటే అంత జ్ఞానం తెలిసినటువంటి గుర్రాలు, ఇప్పుడు దాకా హుషారుగా ఉన్నటువంటి గుర్రాలు కన్నీళ్లు కారుస్తున్నాయి. కన్నీళ్లు ఎందుకు కారుస్తున్నాయి గుర్రాలు? మనం మరణిస్తాము. ఎందువల్లంటే అక్కడ వచ్చిన వాడు పార్థుడు. ఇక ఈ రణరంగంలో ఉండేటువంటి సైన్యాలకు ఆపద సంభవించింది అనేటువంటి గుర్తుగా గుర్రాలు ఏడుస్తున్నాయట. అవి గమనించాడు గురువు. ఈ శాస్త్రం అంతా తెలిసి ఉండాలి. ఈయన గురువు గారు కాబట్టి ప్రతి విషయం తెలుసు కాబట్టి ఆయన గమనించేశాడు. అప్పుడే టెక్కాలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఆ టెక్కాలు అంటే పైన ఉండే జెండాలు అనమాట. ఆ జెండాలు ఏమంటే తెలియకుండానే జారుతున్నాయి. కొన్ని టెక్కాలు జారిపోయాయి అనమాట. ఇవన్నీ అపశకునాలు, ఇవి కలగకూడదు అనమాట. ఇటువంటివి కలిగితే మనకి ఏదో ఇబ్బంది కలుగుతుందని అర్థం. అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ధైర్యం తగ్గిపోతుంది, హుషారు లేకుండా పోతుంది అనమాట. ధైర్యములెటలే అంటే ఆయుధ జయముల్, ఆయుధాలు ఉన్నాయి చూసారా, అవి ఆయుధాలు ప్రయోగించకుండానే మండిపోతున్నాయి. దిక్కుల్లో పొగ కనపడుతుందట. ఇటువంటి అపశకునాలన్నీ కూడా చూసినటువంటి వాడై ద్రోణాచార్యులు చెప్తున్నాడు, ఖచ్చితంగా అప్పుడు యుద్ధం జరుగుతుంది, యుద్ధం తప్పదు అని చెప్పి అనుకున్నాడు. మనలో రఘుగ తీర్చికొనుడు వెంటనే చెప్తున్నాడు, జాగ్రత్త పడండి. ఇక సైన్య సేనా నాయకులకి అందరికీ చెప్తున్నాడు, క్షణకాలంలో యుద్ధం ప్రారంభమవుతుంది. మీరు వెంటనే మీ యొక్క ఏ ఏ సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్నారో వాళ్ళందరూ ఆ సైన్యాలను సంసిద్ధం చేసుకోండి అన్నాడు. అంటే ఏనుగుల మీద ఒక నాయకుడు ఉంటాడు, గుర్రాల మీద కొంతమంది ఉంటారు, కాల్వల మీద కొంతమంది ఉంటారు. వాళ్ళందరితో చెప్పేస్తున్నాడు అనమాట, అందరూ సంసిద్ధంగా యుద్ధానికి. ఆవులు బెదిరి వెళ్లిపోకుండా జాగ్రత్తగా కాపాడండి. ఆవులన్నింటి తోలికెళ్తున్నారు కదా, ఇక వాళ్ళ ఆయుధాలని సంసిద్ధం చేసుకోండి. తర్వాత వాళ్ళ వాహనాలను జాగ్రత్తగా చేసుకోండి. రథికులు అందరూ కూడా సంసిద్ధంగా అండి, భయంకరమైన యుద్ధం జరగబోతుంది అని చెప్పి ద్రోణాచార్యులు అన్నట్ట అని చెప్పి తానప్పుడు అర్జునుని రింగినవాడు కావున, ఖచ్చితంగా ఆ తేజస్సును చూసినటువంటి వాడే గురువు ఖచ్చితంగా అర్జునుడే అయి ఉంటాడు అని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు. ఈ ఉత్పాతాలు, ఈ పరిస్థితి అంతా చూసి అయితే అర్జునుడు ఏంటి అప్పుడే బయటపడిపోతున్నాడే, ఆ భీష్ముడు రాయి చూశాడు. ఎవరు? మన యొక్క ద్రోణాచార్యులు చూసి, ఏంది అర్జునుడు బయటపడేటట్టుగా ఉన్నాడు, అజ్ఞాతవాసం భంగం అయిపోతుంది కదా. ఇప్పుడు కానీ అర్జునుడు అనే విషయం తెలిసిపోతే అజ్ఞాతవాసం భంగం అయిపోయి అజ్ఞాతవాసంలో బయటపడిపోతే మళ్ళీ అరణ్యవాసం పోవాల్సి వస్తుంది కదా, ఏమిటి ఇప్పుడు పరిస్థితి అని చెప్పి ఈ సమయంలో అర్జునుడు గాని తన స్వరూపాన్ని చూపిస్తే వృథగా తన అజ్ఞాతవాసాన్ని వ్యర్థం చేసుకున్నటువంటి వాడై మరలా మొదటికి అరణ్యవాసానికి పోవాల్సి వస్తుంది కదా. ఈ పరిస్థితి ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు దీనికి కారణం ఏమిటి? ఇప్పుడు అర్జునుడు బయట పడకుండా ఉంటేనే మంచిది కదా, బయటపడడం వల్ల ఇబ్బంది కదా అనేటువంటి సందేహంతో భీష్ములాచార్య చూసి ఆ ద్రోణాచార్యులు చెప్తున్నట్ట విషయాన్ని. అర్జునుడు వచ్చేస్తున్నాడు, అజ్ఞాతవాసం భంగం అయిపోతుందో కదా, పాపం వాడికి తెలుసో తెలియదో తొందరపడుస్తున్నాడు, ఏమన్నా అజ్ఞాతవాసం పూర్తయిందా కాలేదా ఏది నాకేం అర్థం కాలేదే, తొందరపడుతున్నాడు అర్జునుడు అని అడిగాడు అనమాట. దుర్యోధనుడు అక్కడే ఉన్నాడు. ఈయనేం అడిగాడు, ఆయనే వింటున్నాడు. దుర్యోధనుడికి ఏం అర్థం కాలేదు. ఏమంటే ఆ భాష అర్థం కాలేదన్నమాట. అప్పుడు వెంటనే భీష్ముడిని అడిగిన కానీ భీష్ముడు ద్రోణుడితో సమాధానం చెప్పకుండా దుర్యోధనుడితో సమాధానం చెప్తున్నాడు. అది ధర్మం అన్నమాట. ఏమంటే ఇప్పుడు మాట్లాడుకునేది ఎలా ఉండాలి? ఈ సైన్యాన్ని గురించి మాట్లాడినట్టే మాట్లాడాడు ఎవరు? ద్రోణుడు. అంటే ఆయన వచ్చేస్తున్నాడు, వాడు భయంకరంగా వస్తున్నాడు, మన కురు సైన్యాన్ని చూసి భయపడట్లేదు, అంత ధైర్యంగా రావచ్చా అని ఒక అర్థం చెప్పాడు కదా. ఆ అర్థం దుర్యోధనుడికి అది అర్థమైంది. ఏమనంటే మన సైన్యం మీదకి వాడు ఎందుకు అంత ధైర్యంగా వస్తున్నాడు, అసలు రావచ్చా, వాడు వస్తే మనం గెలవగలరా అన్నది అర్థమైంది దుర్యోధనుడు. వెంటనే భీష్ముడు అర్థం చేసుకుని సమాధానం గాని ద్రోణుడికి గాని చెప్తే ఈయన కోపం వస్తుంది, రాజుగది అన్నారు. కాబట్టి దుర్యోధనుడితో చెప్తున్నాడు సమాధానం. ఏమనంటే ఒకవేళ ద్రోణాచార్యులు నన్ను అడిగాడు ప్రశ్న, దానికి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు రాజరాజా. అంటే వాడు వస్తున్నాడు కదా, ఇంత ధైర్యంగా వస్తున్నాడు, మనం ఏం చేయగలడు, మనం ఏమన్నా యుద్ధంలో జయిస్తాడా, ఎందుకు అంత ధైర్యంగా వస్తున్నాడు అని అడుగుతున్నాడు ద్రోణుడు. దానికి ఏమిటంటే సమాధానము కుర్రాజుతో చెప్తున్నాడు, శత్రువులు ఏం చేయలేరు. ఎందుకంటే శత్రువులకు సంబంధించినటువంటి పొలిమేర దాటేశాం మనం. ఇప్పుడు విరాట్ రాజు యొక్క పశువులకు వస్తున్నాం కదా, విరాట రాజుకు సంబంధించినటువంటి పొలిమేర దాటేశాం. అంటే వాళ్ళ పొలిమేర లోపలగా ఉంటే విరాట్ రాజు ఏమన్నా చేయగలడు. వాళ్ళ ఏరియా దాటేశాం మనం, దాటేసినందువల్ల వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి శత్రువులు మన వల్ల ఏం చేయలేరు. ఎందువల్లంటే వాళ్లకు నియమింపబడినటువంటి పొలిమేరను మనం దాటేశాం కాబట్టి మనకి ఇంకా భయం లేదు అని దుర్యోధనుడికి అర్థమైంది. ద్రోణాచార్యుడికి ఏమర్థమైంది అంటే శత్రువుల యొక్క పొలిమేర దాటేశామని చెప్పాడు కదా, ఇక్కడ అర్జునుడికి శత్రువులు ఎవరు? కౌరవులు. కౌరవుల యొక్క పొలిమేర ఏమిటి? అజ్ఞాతవాసమే పొలిమేర. అజ్ఞాతవాసం లోపలగా ఉంటే వాళ్ళేం చేయలేము. ఎందువల్లంటే మళ్ళీ 12 ఏళ్ళు పోవాలి. అజ్ఞాతవాసము అనేటువంటి పొలిమేర శత్రువులకు బలం కలిగించేటువంటి పొలిమేర.
ఇప్పుడు విరాట్ రాజు పొలిమేరలో ఉంటే అదంతా ఆయన ఏరియా కాబట్టి ఆయనకు బలం ఎక్కువ, మన వల్లే చేయలేడు అని దుర్యోధనుడికి అర్థం. ద్రోణాచార్యులకి ఏంటంటే అజ్ఞాతవాసం అనేటువంటిది పొలిమేర వరకు, అజ్ఞాతవాసం పూర్తయ్యేంత వరకు కౌరవులకు బలం ఎక్కువ కాబట్టి ఆ అజ్ఞాతవాసం లోపలిగా ఉంటే కౌరవులు ఏం చేయలేము. ఏమంటే మనం మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం పోవాలి కాబట్టి అజ్ఞాతవాసం అనేటువంటి పొలిమేర దాటేశాము అంటే అర్జునుడు దాటేశాడు అంటే పూర్తి అయిపోయింది అజ్ఞాతవాసము. కాబట్టి శత్రువులకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఈ కౌరవ సైన్యం మీదకు పార్థుడు వస్తున్నాడు కదా, ఈ కౌరవ సైన్యాన్ని చూసి పార్థుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే తన నియమ భంగం కాలేదు, వాళ్లకు చెప్పినటువంటి సమయం ప్రకారం అజ్ఞాతవాసాన్ని దాటేశాడు అని చెప్పాడు. అర్థమైపోయింది అంటే చెప్పినటువంటి సమయం అయిపోయింది. అయితే ఎందుకు ద్రోణాచార్యుడికి సందేహం వచ్చింది, దుర్యోధనుడు అంత ధైర్యంగా ఉన్నాడు అంటే వీళ్ళు లెక్కలు బాగేసుకోలేదు. 12 ఏళ్లు అరణ్యవాసం, 13వ సంవత్సరం అజ్ఞాతవాసం లెక్కేసుకో ఉన్నారు, అంటే డేట్లు గుర్తుపెట్టుకున్నారు. కానీ మధ్యలో అధిక మాసాలని వస్తాయి. అధిక మాసాలు అంటే 2 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంటుంది. ఈ అధిక మాసాలన్నీ లెక్కేసుకుంటే అయిపోయింది అనమాట. వీళ్ళు అధిక మాసాలన్నీ చూసుకోకుండా ఇంకా ఉందిలే అనుకుంటున్నారు అనమాట. కాబట్టి భీష్ముడు చెప్పింది అది, నువ్వేం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, పరిధి దాటేశారు, ఇబ్బంది ఏమి లేదు. ఈ శత్రువులను చూసి వాడు జంకాల్సిన అవసరం లేదు. జంకుట అంటే కౌరవ సైన్యాన్ని చూసి అర్జునుడేం భయపడ్డు, యుద్ధానికి భయపడ్డు. సమయ భంగం అయిపోతే ఇంకేం చేయలేడు, అప్పుడు మళ్ళీ వెనక్కి పోవాల్సి వస్తుంది. కాబట్టి ఏం భయపడలేదు, మన దుర్యోధన మన పొలిమేర మనం దాటేశాము, ఇంకెవడొచ్చినా మనకి భయం లేదు అని దుర్యోధనుడితో చెప్పాడు. ద్రోణాచార్యులతో వాళ్ళ అజ్ఞాతవాసాన్ని దాటేశారు, ఇంకేం భయం లేదని చెప్పి చెప్పాడు. ఆయనకి అర్థమైపోయి ఇప్పుడు గురువు గారికి ధైర్యం వచ్చింది. అంటే అర్జునుడు అనేది బాగా స్పష్టంగా తెలిసిపోయింది ఆయన. ఒకవేళ అర్జునుడు వచ్చేసినా కూడా సమయభంగం కాదు, అజ్ఞాతవాసం పూర్తయిపోయిందని భీష్ముడు చెప్పాడు. కాబట్టి అప్పుడు సంతోషంతో ముఖంలో మాత్రం ఆ సంతోషాన్ని కనపడినివ్వడం లేదు, అలా యాక్షన్ చేయాలి. ఏమంటే ఇటువంటి పరిస్థితుల్లో ఆ సంతోషాన్ని ప్రకటించడానికి లేదు. తర్వాత ఏమంటే దాన్ని దిగమించుకోవాలి, కొన్ని చోట్ల దుఃఖాన్ని దిగమించుకోవాలి, కొన్ని చోట్ల సంతోషాన్ని దిగమించుకోవాలి. బయట వాడికి ఏం అర్థం కాకూడదు, మాట్లాడే విధానం తెలిసి ఉండాలి. చూడండి సమస్యలు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు అనుకో, ఏమయ్యా సంతోషంగా ఉన్నావు అర్జునుడు వచ్చాడనే అంటారన్నమాట. కాబట్టి అది కూడా తెలియకూడదు. కాబట్టి తన ప్రియమైనటువంటి శిష్యుడు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేసి వస్తున్నాడంటే ఎంత సంతోషంగా ఉంటుంది గురువుకు. కాబట్టి వాళ్ళకి ఉండేటువంటి ఆ ప్రేమాభిమానాలు అటువంటివి. అప్పుడు ఆయన చూసి ఇట్లని ధైర్యం తెచ్చేసుకున్నాడు. పార్థుడని చెప్పినా కానీ ఏం కాదు, అక్కడికి అయిపోయింది కదా వాళ్ళ అజ్ఞాతవాసం అనే ధైర్యంతో ఈయన అంటున్నాడు, భయంకరమైనటువంటి ఎటువంటి ఏనుగుల సమూహాలైనా కానీ ధ్వంసం చేయగలిగినటువంటి సింహము, అలా పార్థుడు గుహలో నుంచి ఆకలితో కోపంతో వచ్చేటువంటి సింహం వచ్చినట్టు వస్తున్నాడు చూడండి అన్నాడు. అయితే పార్థుడు సింహం కదా, పార్థుడికి ఆకలి ఏమిటి అంటే ఒక యుద్ధ వీరుడికి యుద్ధం లేకపోతే తట్టుకోలేడు అనమాట. 12 సంవత్సరాల నుంచి అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి అసలు కౌరవులతో యుద్ధమే లేకుండా ఆయన తప్పించిపోయినాడు, ఆకలితో ఉన్నాడు బాగా. ఇప్పుడు ఆ ఆకలికి తగ్గట్టుగా ఆ సింహం అనేది గుహాంతరంలో నుంచి వస్తే ఏనుగుల సమూహం ఎట్టు కనపడ్డదో ఆకలి తీర్చుకోవడానికి, అట్టగా ఈ అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసి వెలుపలకు రాగానే అర్జునుడు అనేటువంటి సింహానికి కౌరవ సేన అనేటువంటి ఏనుగులు కనపడుతున్నాయి. ఆయన ఇష్టం ఇంకా ధ్వంసం చేసుకోవచ్చు అనమాట. అటువంటి సైన్యం దర్శనమైంది కాబట్టి ఆకలితో సింహం పరిగెత్తినట్టుగా వస్తున్నాడు చూడు పార్థుడు. కుంతీసుత మధ్యముడు, కుంతి యొక్క బిడ్డల్లో మధ్యముడైనటువంటి ఆ పార్థుడు వస్తున్నాడు చూడు. సమర్థ సమరస్థేమాభిరామాకృతి, ఎంత సంతోషంగా వస్తున్నాడంటే ఎప్పుడెప్పుడు ఈ కౌరవ సేన మీద పడి కౌరవ సేనంతా కూడా చిన్నాభిన్నం చేస్తావా అన్నంత సంతోషంతో వస్తున్నాడు చూడండి. ఆ పార్థుడితో యుద్ధం చేయడానికి తగినటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు మన సేనలో ఒక్కడైనా ఉన్నాడా, సంశయమే, అనుమానమే అన్నాడు. అన్న తర్వాత ఈ ఆవులను మళ్లించుకోకపోవడం అంత కష్టమేం కాదు, కిరీటి సులభంగా మళ్లించుకోగలుగుతాడు. ఏమంటే మనలో పార్థుడితో యుద్ధం చేయగలిగిన ధైర్యం కలిగిన వాడు, శౌర్యం కలిగిన వాడు, పరాక్రమం కలిగిన వాడు ఒక్కడు కూడా లేడు అన్నాడు. అని మన సైన్యంలో పార్థుడితో యుద్ధం చేయగలిసినటువంటి పరాక్రమం కలిగిన వాడు ఒక్కడు కూడా లేడు, నాకు అనుమానంగానే ఉంది అని ఎందుకన్నానంటే, ఈ పార్థుడు ఈశ్వరుడితో యుద్ధం చేశాడు. ఈశ్వరుడితో యుద్ధం చేసి ఈశ్వరుడే మెచ్చుకునేటట్టు చేశాడు. ఈశ్వరుడితో యుద్ధం చేసి ఓడిపోలేదు. ఇతని పరాక్రమాన్ని చూసి మెచ్చుకుని ఈశ్వరుడే తగ్గాడు అనమాట. తగ్గి ఇతనితో యుద్ధం చేయి, నాతో సమయుజ్జిగా యుద్ధం చేస్తున్నాడు అని చెప్పి ఆయనకి అప్పుడు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఈశ్వరుడి కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు కదా, ఈశ్వరుడి కంటే యుద్ధం చేయగలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా. కాబట్టి ఈశ్వరుడితో యుద్ధం చేసిన వాడు పార్థుడు.
కాబట్టి మనలో ఎవరు లేరు అత్త, మేటి మగవాళ్ళు ఎవరు లేరు అన్నాడు. ఆ మాట అంటే ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. వెంటనే కర్ణుడికి కోపం వచ్చిందమ్మ. కోపం వచ్చి ఆయన అంటున్నాడు, గురువర్య మీరు ఎక్కడున్నా గానీ ఏ సమయంలో అయినా సరే పాండవులని కలవరిస్తుంటారే, గొప్పవాడు కావచ్చు పార్థుడు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారే మీరు. అసలు మన సమాజంలో మన సైన్యంలో అసలు ఆ పార్థుడితో యుద్ధం చేసే మగోడే లేడంటున్నారే, మిమ్మల్ని ఏమనే దానికి లేదు. అంటే మీరు పెద్దవాళ్ళు గురువులు కాబట్టి మిమ్మల్ని అనకూడదు. అంటే ఆయన దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. కౌరవసేనగెల్లను కండవమేటి ఈ బలము గర్వము గుందగా. కౌరవసేనలో నువ్వేమన్నా సామాన్యుడివే. ఆ అర్జునుడికే యుద్ధం యొక్క అస్త్ర విద్య నేర్పించినటువంటి గురువును ఏం చేస్తాడు అర్జునుడు మనల్ని? అర్జునుడు ఒక్కడే అంత మేటి మగవాడా? మీరు అర్జునుడి మీద ఉండేటువంటి మమకారంతో చెప్తున్నారు కానీ ఏం అర్జునుడిని మించినటువంటి వాళ్ళు మన యొక్క సైన్యంలో లేరా? మీరేం తక్కువ? మీరేం మేటిగా యుద్ధం చేసేటువంటి వాళ్ళే కదా. ఒకవేళ మీరు తక్కువ అనుకున్నారు అనుకోండి, మీరు తక్కువ కావచ్చు, మరవాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా మించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పార్థుడితో యుద్ధం చేయలేరా? పార్థుడు ఒక్కడే ఏమంత గొప్ప? మీరు పాండవ పక్షపాతంతో ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడడం ధర్మం కాదు అన్నాడు. రానిండి వస్తాడేమో పార్థుడు, వస్తే మీరేం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నేనే నా చేతిలోని ధనుస్సులో సంధించినటువంటి బాణ పరంపరలతో పార్థుడి యొక్క వక్షస్థలాన్ని చీల్చి మన కౌరవ సైన్యానికంతా కూడా ఆనందం కలిగిస్తానని చెప్పి అన్నాడు. ఎప్పుడైతే కర్ణుడు ఆ మాట అన్నాడు, సుయోధనుడు రాజేయునకిట్లని పక్కనే ఉన్నాడు దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడికి అక్కడ చెప్తే సంతోషం అన్నమాట. గురువు గారు చెప్పింది ఎట్లుంది, చప్పగా ఉంది కదా, మనలో మగోడే లేడంటే ఎట్లుంటుంది. కాబట్టి ఆయన చెప్పింది యథార్థం. అందుకే మొదటే చెప్పాను, యథార్థవాది లోక విరోధి అని. ఆయన చెప్పింది ఏమో యథార్థమే. అర్జునుడితో యుద్ధం చేసే శక్తి వీళ్ళకి ఎవరికి లేదు. లేకపోయినా రాజుల గారి దగ్గర చెప్పాలంటే ఇక్కడ ఏం చేశాడు, యథార్థం చెప్పినా వాళ్ళ కోపం వస్తుంది రాజులకు. ఇప్పుడు అధికారం ఉండేటువంటి దుర్యోధనుడు మహారాజు ఉన్నాడు, అక్కడ సైన్యాన్ని తీసుకొచ్చున్నాడు, వీళ్ళందరినీ జయించాలనే ఉద్దేశంతో ఉన్నాడు. పాండవులు ఒకవేళ అజ్ఞాతవాసం నుంచి బయటపడితే మరలా వాళ్ళను 12 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అప్పుడు ఆ వచ్చిన వాడు పార్థుడు, మనం ఏం చేయలేము వాడిని అనేటువంటి ఎట్లుంటుంది, కోపం వస్తుండే.